क्या कोरोना वायरस सिर्फ स्कूलों में फैलता है, शराब की दुकानात में नहीं? ये चुपता हुआ सवाल कोई और नहीं बल्कि स्कूली बच्चों ने किया। उन्होंने एलबी नगर में खानगी स्कूल के रूबरू प्ले कार्ड्स थामे मुजाहरा किया और हुकूमत से मुतालबा किया कि वह तालीमी इदारों की कुशादगी का ऐलान करे। उनका कहना था कि शराब की दुकानात पर रोजाना शाम में खरीदारों का हुजूम देखा जाता है। हुकूमत को चाहिए कि सबसे पहले इन दुकानात को बंद करे। నా పేరు కళ్యాణ్, ఐఎస్ఎన్ డివిజన్లో నేను ఒక జనరల్ సెక్రటరీ. ఇక్కడ మొన్న కేసీఆర్ గారు 3 సంవత్సరాల నుంచి ఈ కరోనా ఈ సంవత్సరంతో 3వ సంవత్సరము. గత సంవత్సరం నుంచి కూడా ఈ కరోనా లాక్డౌన్ అని చెప్పేసి వైన్ షాప్లకి అనుమతి ఇచ్చిండు. ఇప్పుడు కూడా వైన్ షాప్లో, పబ్బుల్లో, బార్లో ఎక్కడ లేని కరోనా మా ఈ పిల్లల స్కూల్లో ఉందని బాధిస్తున్నాము. అందుకని పిల్లలు కూడా చాలా నీరసంగా చదువుకోలేకపోతున్నారు. వాళ్ళ భవిష్యత్తు అనేది, ఎందుకంటే నాకు కూడా 2 పిల్లలు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు లైఫ్లో ఇంతకు ముందుకు లైఫ్లో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఈ కేసీఆర్ గారు చేసే పద్ధతి వల్ల, ఆయన తీసుకునే నిర్ణయం వల్ల, తన సొంత నిర్ణయం వల్ల మేము చాలా నిరాశనం పొందుతున్నాము. మా పిల్లల భవిష్యత్తు ఇలాగ ఉండదు, ఎలాగైపోతారు అనేది చాలా భయంకరంగా స్థితిలో ఉంటున్నాం మేము. ఇంకోటి ఏంది, ఆన్లైన్ క్లాసెస్ పెట్టినారు పిల్లలకి. ఈ పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అంటే దృష్టిలో ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదివితేనే ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఆ స్కూల్లో లేకుండా ఇంట్లో కూర్చొని చదవాలంటే వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. అందుకనే ఈ యొక్క కేసీఆర్ గారు ఈ స్కూళ్ళు తెరవాలని కోరుకుంటూ మనవి చేస్తున్నాం. ఇంకొకటి, మాకు వైన్ షాపులు అనేది గుంపుల వైన్ షాప్లో, బార్లల్లో, పబ్లలో గుంపుల వెళ్తున్నారు. ఏ ఒక్కరికి మాస్క్ లేకుండా అనుమతించవద్దు అని చెప్పేసి ఏనాడు మీరు చెప్పలేదు. అలాగే బడిలో కూడా అనుమతి కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్.